ప్రణీత్రావు హైకోర్టులో వేసిన పిటిషన్పై హైకోర్టు నేడు తీర్పు ప్రకటించనుంది. నిన్న కోర్టులో వాదోపవాదాలు విన్న జస్టిస్ జి రాధారాణి ధర్మాసనం ఈ తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేసింది. ప్రణీత్రావు తరపున సీనియర్ న్యాయవాది గన్రా మోహన్ రావు వాదనలను వినిపిస్తూ పోలీసులు సమయం సందర్భం లేకుండా ఇంట్రాగేషన్ చేస్తున్నారని, నిబంధనల ప్రకారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే విచారించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు సృష్టించినట్లుగా స్పష్టం చేసినట్లుగా కోర్టుకు తెలిపారు. నిబంధనల ప్రకారం 2 రోజులకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని, కానీ పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తరపున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలను వినిపిస్తూ గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో పిటిషనర్ నిందితుని ఇది తీవ్రమైన ఆరోపణలు, నేరమని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే దర్యాప్తు కొనసాగుతుందని, పోలీసులు ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని వివరించారు. ఫిర్యాదుదారుడైన అదనపు ఎస్పీ రమేష్ను కేవలం దర్యాప్తులో భాగంగా ఆధారాల కోసం మాత్రమే పిలిచినట్లుగా చెప్పారు. ఇక వాదనలను నమోదు చేసుకున్న ధర్మాసనం తీర్పును ఈ రోజుకు రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. ఏదైతే ఐఎస్బి మాజీ డిఎస్ ప్రణీత్రావు కేసు సంబంధించి హైకోర్టు ఈ రోజు అయితే తీర్పు వెల్లడించనుంది. మొత్తానికి ఈ రోజు ఉదయం 10:30కి ఈ ఐఎస్బి ఏదైతే ప్రణీత్రావు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ రోజు ఉదయం 10:30కి అయితే తీర్పు అయితే వెల్లడించనుంది. ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ కూడా మాజీ డిఎస్పీ ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్ మొత్తానికి హైకోర్టులో వాదనలు అయితే ముగిశాయి. ఆ తర్వాత హైకోర్టు కూడా దీనికి సంబంధించి తీర్పు అయితే రిజర్వ్ చేసింది. కస్టడీ సమయంలోనే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదని, అలాగే పిఎస్ లో నిద్రపోవడానికి కూడా సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఏదైతే ప్రణీత్రావు కోరుతూ ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అలాగే పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రణీత్రావు హైకోర్టులో సవాల్ చేశారు. మొత్తానికి పిటిషన్ తరపున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ 24 గంటలు ప్రణీత్రావును పోలీసులు విచారిస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్న దాన్ని పాటించడం లేదంటూ కూడా పిటిషన్ తరపు న్యాయవాది అయితే తెలియజేశారు. అలాగే ప్రణీత్ పరువుకు నష్టం కలిగించేలా అధికారులు వివరాలు కూడా మీడియాకు లీక్ చేస్తున్నారంటూ కూడా ఆ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అనంతరం పీపీ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ కూడా పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదంటూ కూడా ఆయన అయితే చెప్పారు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాంపింగ్ చేశారు, ఇది చాలా తీవ్ర నేరం అంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించారు. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తుందని, సాక్ష్యాలను అందించేందుకే ఎవరైతే ఎస్పీ రమేష్ ను విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప ఈ కేసులో అతను ఎటువంటి జోక్యం చేసుకోలేదంటూ కూడా పిటిషన్ న్యాయవాది అయితే తెలియజేయడం జరిగింది. మొత్తానికి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పునైతే నిన్న రిజర్వ్ చేశారు. ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలోనే ఏదైతే హైకోర్టు దీనికి సంబంధించి ప్రణీత్రావు వేసిన పిటిషన్ పై తీర్పు అయితే వెల్లడించనుంది. రైట్, థ్యాంక్ యూ.